పాఠశాల పిలుస్తున్నది అక్షరాలు మన ఊరి పిల్లలను గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనము మన పాఠశాల చాలా చక్కగా ఉంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. గ్రామంలో ఉన్నటువంటి ఇతర పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూల్ పోయే పిల్లలందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్కి పంపించాలని చెప్పి మనమందరం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో ఇప్పుడు మనందరం ఏం చేద్దాం, మీ తోటి పిల్లలు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ పోతున్నారో వాళ్ళందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకు ఒప్పించి మన బడికి పంపించేటట్టు వాళ్ళను తీసుకొని రావాలి. సో అందరు చెప్పండి, బడిబాట కార్యక్రమం, బడిబాట కార్యక్రమం, బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం, బడిబాట కార్యక్రమం, కార్యక్రమం. మన ఊరు బడి పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారు. పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారు. మన ఊరి పిల్లలందరినీ గిత్తపురం బంద్ బాలడుగు. మనం బస్సు బంద్ చేసేది మీ ఇష్టం, మీరు బంద్ చేయరు బస్సు, నేను సపోర్ట్ కొడతాను. నేను కూడా బస్సు పెట్టమంటే పెడతా, అవసరం అయితే ఊళ్ళకెళ్ళి ఇడికి రావాలంటే ఆటో పెట్టమంటే పెడతా. నిజంగా చెప్తున్నా, ఊళ్ళకెళ్ళి ఇడికి రావాలంటే పిల్లలకు ఇబ్బంది అవుతుందంటే ఒక ఆటో పెట్టుకున్నాం. ఆటోకు ఇప్పుడు మనం ఎన్నో పైసలు ఖర్చు పెట్టుకున్నాం. చిత్తపురం పోతే బస్సు నెలకు 300 ఇస్తాం కదా, 50 రూపాయలు ఇస్తే మన ఊళ్ళో ఆయన ఆటో తీసుకొచ్చి తోలుకోవచ్చు అంతే. చూడండి, ప్రయత్నం చేయండి. మీకైతే ఇప్పుడున్న స్కూల్లో అయితే లేని వసతులు లేకుండా అన్ని వసతులు ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తాం. టీచర్లు స్టాఫ్ కూడా ఉండొచ్చు, మనకు అందరు ఉన్నది, వాలంటీర్ ఉన్నది, ఇన్స్పెక్టర్ ఉన్నది, ఆయా ఉన్నది, స్కావెంజర్ ఉన్నది. క్లాస్ రూమ్లలో అసలు టీఎల్ఎం మీటర్లు బ్రహ్మాండంగా ఉంది, ఎంతో టీఎల్ఎం ఉంది. పిల్లలు కూడా మంచిగా అవుతున్నారు. మీకు కేర్ ప్రోగ్రామ్ లేదు, కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తున్నాం, ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నాం, స్పోర్ట్స్ నేర్పిస్తున్నాం. వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బట్టి పెట్టే విధానం లేదు, ఇంకా మోరల్గా వాళ్ళకి పాఠం అర్థమయ్యే రీతిలో చెప్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఏడుకో పైసలు పెట్టిపోతున్నాం. చూడండి, మీకు దగ్గర స్తోమతనే పోతున్నాం, కానీ అంతకంటే మంచి అవకాశం మనకు ఫ్రీగా దొరుకుతుంది. అప్పుడు ఆడికి ఎందుకు పోవాలి? అది లక్షలు కట్టి ఏమొస్తుంది, ఏం రావట్లేదు. సరే వస్తుందేమో, కానీ మనకంటే మంచిగా ఏమైనా వచ్చిందంటే ఏం రాలేదు. సో అనొద్దు. ఉచిత బియ్యం తీసుకుంటారా, ఉచిత బస్సు ఎక్కుతారా, మరి ఇది ఉచితంగా ఇస్తే ఏదో తీసుకోరు, ఎట్టి పైసలు పంపించాలి. ఓకే రైట్, ఖచ్చితంగా ఈ 2 అడ్మిషన్ రాసుకోండి. కబడితే ప్రత్యేక శ్రద్ధ చూపేరమా, పాఠములన్నీ అర్థమయ్యే రీతిగా బోధన చేసేరమ్మా. చదువుతుందండి ఏమో ఓకే, మంచి చదువుతున్నాయంటే ఏం చేయాలో మేము చెప్తాం. అంటే ఏం చేయాలి వానికంటే చక్కగా చదవకపోతే కారణం ఏంటి, ఇంటికాడ కారణమా, బయటకాడ కారణమా, అంటే ఇంటికాడ మీకు చెప్పేటి ఇంటి లేకపోతే బయటకు వచ్చే సార్లు చెప్పేటి ఇంటి చూసి ఏం మార్చాలంటే ఆ మార్చుతాం. ఇప్పుడు ఇంటికాడ మీకు ఇంట్లో అంటే మేము మారవలేము, మీరే మారవాలి. బయట ఇంట్లో అనుకో మేము మారుస్తాం. నేను అంతే, మీరు చెప్పాలి చెప్పలేదు. జ్ఞాపకం చేయండి, సాయంత్రం రాగానే సార్ పల్లె ఏం చెప్పలేదా, తీసుకో పుస్తకం తీసుకో అంటే తీసుకుంటాడు. లేకపోతే పొద్దుగల సార్కి చెప్తా, హోంవర్క్ చేయలేదని చెప్తా, చదువుకోలేదని చెప్తాను అని భయానికైనా కానీ చదువుతాం. అంతే మీరు చేయాల్సింది, మీరు ఏం చెప్పాల్సిన పని లేదు. జస్ట్ మీరు ఉందా లేదని పరిశీలించండి, ఒకసారి ఇట్లా అనండి, వాళ్ళు అది చేసుకుంటారు. డిజిటల్ క్లాసులో నూతన రీతిలో విశ్వం మొత్తం చూపిస్తారు. కంప్యూటర్లో శిక్షణ ఇచ్చి సాంకేతిక జ్ఞానం కల్పిస్తారు. డిజిటల్ క్లాసులో నూతన రీతిలో విశ్వం మొత్తం చూపిస్తారు. కంప్యూటర్లో శిక్షణ ఇచ్చి సాంకేతిక జ్ఞానం కల్పిస్తారు. రాను పోను 3 గంటలు బస్సుల నాకు తిప్పలు వద్దు, ఇంటి పక్కనే ఉన్న పల్లెకు హాయిగా నేను నడిచిపోతా. క్లాసు ప్రొజెక్టరు టీవీలు, క్లాస్ ఒక టీవీ ఆల్రెడీ టీవీలు పెడితే వెనకాల పిల్లలు బాగుండదు అని పెడతలేదు, ఎందుకంటే మళ్ళీ సెక్యూరిటీ కావాలి, మొత్తం ఎవరు ఉంటాం కదా. ఒక్కసారి మీరు బయటకు చూడండి, ఇది ప్రైవేట్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అని చూసుకోండి. ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తప్ప లేకుండా చేస్తుంది, చాలా కష్టపడుతున్నాం. మీరు నమ్మాలా, మీరు నమ్మాలి, మీరు నమ్మి మీ పిల్లలు లేకపోయినా సరే పక్కలో చెప్పాలి. ఒకసారి పంపండి మన స్కూల్, మన బడి, మనం 75 సంవత్సరాల చరిత్ర మన బడిది. ఎవరెవరు చదువుతాం పల్లె, మనం ఏం చదువుకోవాలి, మనం చదువుకోవాలి.
అంటే వాళ్ళకి ఎంత గౌరవం ఉందంటే మా తాతలు చదువుకున్న స్కూల్లో నేను కూడా చదువుకుంటున్నాను అంటే ఒక ప్రిస్టేజ్ ఉందన్నమాట. శివరాత్రి మనకన్నా మా దాంట్లో ఉందంటే వాళ్ళంటే పేరు లేదు అన్నట్టు. పేరు లేకుండా ఎట్లా తీసుకున్నాను రేపట్ల అయితే అడగండి నేను చెప్తున్నాను. పేరు మీ దాంట్లో ఉందా ఉంటే నెంబర్ చెప్పండి. ఈ నెంబర్ ఉంటుంది 2002-666-0586 అనేది మీ నెంబరు. దేశంలో ఎక్కడ పోయినా ఈ నెంబర్ కొట్టగానే మేము పట్టుకుని మొత్తం ఆన్లైన్ మొత్తం దేశంలో ఎక్కడైనా భారతదేశంలో ఢిల్లీ పోయి పెట్టినా కానీ ఈ నెంబర్ మీద మేము వస్తుంది. ఈ నెంబరు మా కాడ ఉంది అంటే ఇంకొక కాడ ఉండదు. ఒకసారి ఫోటో తీసుకోవచ్చు. వాళ్ళు అడగండి, అడిగి ఏడ ముందు అటు అడగండి, మీ దాంట్లో ఉందా లేదా అడగండి. అలాగే ఈ నెంబరే తెలియదు, ఈ నెంబర్ లేదు సర్టిఫికేట్ చేయడానికి తెలియదు. ఒకసారి ఆడిపోయి నాకు ఫోన్ చేసి నిజంగా చెప్తున్నాం వాస్తవం. ఎందుకంటే రేపటి మేము ప్రాబ్లం అవుతుంది. మన కూడా ఇది కూడా అంతే కదా, పైసలు ఖర్చు ఇచ్చిరాళ్ళు సర్టిఫికేట్ ఇబ్బంది అవుతుంది. మీకు సర్టిఫికేట్కి ఇబ్బంది సర్టిఫికేట్ రాదు. మన పిల్లలు ఉండకపోవచ్చు, కానీ ఒకసారి మన ఊళ్ళో పడి ఉంది ఎట్లా ఉంది ఒకసారి దాన్ని అలా చూడండి. గతంలో ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది. కొత్త సార్లు వచ్చినాక కొత్త టీఎస్ కొత్త సార్లు కానీ మనం అందరం వచ్చిన తర్వాత పెట్టుకుని ఒకసారి 6 టీచర్లు ఉన్నాం. టీచర్లుగా ఆయా ఉంది, ఇన్స్ట్రక్టర్ ఉంది, క్యాబేజీలు ఉంది, వంటలు ఉంది. మీకు కావాల్సిన సకల సదుపాయాలు ఉందండి. దరిదాపు ఈ సంవత్సరంలో ఈ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఏం కావాలో అవన్నీ తీసుకొచ్చారు. ప్రతి క్లాస్లో టీవీ ఉంటుంది, అలా పాటలు చెప్పడం టీవీ అంటే సీరియల్ చూస్తుంది కాదు. తర్వాత ఎల్కేజీ యూకేజీలో ప్రొజెక్టర్ డిజిటల్ క్లాసులు పెడతాం. రోజు వాళ్ళకి దాని మీద చూస్తాం. వాళ్ళకి ఫర్నిచర్, వాళ్ళ ఐటమ్స్, తర్వాత మిడ్ కానీ, స్కూల్ గ్రౌండ్ కానీ, కిచెన్ షెడ్ కానీ లేనిది అంటూ ఏది లేకుండా కార్పొరేట్ స్కూల్ అసలు ప్రైవేట్ స్కూల్లో లేనివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక్క మాట చెప్పండి, ప్రైవేట్ స్కూల్ కూడా మంచిగా ఉంది. కాకపోతే మీరు ఒక్కసారి వచ్చి చూస్తే దాని మా క్లాస్కి వచ్చి లోపల చూడండి. క్లాసులో ఎంత మంచిగా ఉంటుంది అంటే అట్మాస్ఫియర్. 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్లైట్ ప్రతి క్లాస్లో, ఫుల్ వెంటిలేషన్ ప్రతి క్లాస్లో కూడా అన్ని సఫిషియెంట్ వాటర్, టాయిలెట్స్ అన్ని పంపించండి చూడండి సార్. జ్ఞానజ్యోతి వెలిగించి నైతిక విలువలతోని నడుచుకొని ఓకే మనకి చెప్పండి. పక్కన మన పల్లె పంపిస్తే మంచిగా ఉంటుందని చెప్పండి. మీకు కలిసిన వాళ్ళకి మంచి ఇది చదువులు నేర్పే గుడి మనబడి 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 ఇది చదువులు నేర్పే గుడి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. అమ్మానే పోతానే మన ఊరి బడిలోకి, అయ్యానే పోతానే సర్కారు బడిలోకి. ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే, ఆట పాటల పద్ధతిలో అక్షరాలనే నేర్పుతారులే. అమ్మానే పోతానే మన ఊరి. యాక్టివ్ ఉంటుంది, దేంట్లోనే యాక్టివ్ ఉంటుంది. మా బాధ మీకు చెప్పుకుంటే మీరు మాకు కోఆపరేట్ చేస్తారు. మేము ఎక్కడి నుంచి వచ్చి మీ ఊళ్ళో పని చేస్తున్నాం కాబట్టి మా శ్రమను మీరు గుర్తించండి. మేమేం చేస్తున్నాం ఒకసారి మన పడి చూడండి. ఒక్కసారి లోపలికి వచ్చి చూడండి ఎంత బాగా చేస్తాము, ఎన్ని రకాల నిధులు వస్తున్నాయి, ఎన్ని రకాలు కష్టపడుతున్నాం మన కోసం. క్లాస్ టీవీ పెట్టినాం, టీచర్ క్లాసులు పెట్టినాం, ఎల్కేజీ చదివిస్తున్నాం. పీటీలు కానీ టీవీలు కానీ వాళ్ళకు చదువు చెప్పడానికి కావాల్సిన ఆట వస్తువులు కానీ బోధన సామగ్రి కానీ విపరీతంగా తెచ్చిపెట్టాం. మనకి ఇప్పుడు 6 టీచర్లు ఉన్నారు, సరిపోయిన టీచర్ ఉన్నారు, ఆయా ఉన్నది, ప్రైమరీ స్కూల్కి ఇన్స్ట్రక్టర్ ఉన్నది, చిన్న బిడ్డలకు నర్సరీలకు స్పెషల్ ఇన్స్ట్రక్టర్ ఇచ్చారు. వాళ్ళ పిల్లల సందర్శనకు ఒక ఆయన పెట్టినాం. తర్వాత బడి మొత్తం కూడా స్కావెంజర్ పెట్టినాం. 2 వంటలు మొత్తం తోటలకు ఒక 10 మందిని కలిసి మన బడిలో పని చేస్తున్నాం. ఈ 10 మందితో బడి ఎట్లా డెవలప్ అయింది ఒక్కసారి లోపలికి అడుగుతే అర్థమైపోతుంది. లాంగ్వేజ్ వాతావరణము ఒకటే కాదు, ఇంటి దగ్గర ఉండాలి. తన యొక్క ఫీజు ఫ్రెండ్స్ తోటి ఎక్కడ పోయినా అదే లాంగ్వేజ్. మీరు అన్నదాన్ని మేము గుర్తుపెట్టుకుంటాం. మ్యాక్సిమం మామూలుగా ఏంటంటే ఒక సెంటెన్స్ కంటిన్యూగా మాట్లాడకపోయినా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తే మనకు వాళ్ళు కూడా ఇక్కడ రావడానికి ఇష్టపడతారు. వేరే స్కూల్ పోయి లక్ష ఫీజు పెట్టేవాళ్ళు.
లాంగ్వేజ్ అన్ని చోట్ల ఫోకస్ అయినప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. మన స్కూల్ నేర్చుకుని ఇంటికి వచ్చి మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేపిస్తే వస్తుంది. పేరెంట్స్ కొంచెం దే మస్ట్ బి ఎడ్యుకేటెడ్. నాకు హిందీ రావాలంటే హిందీ రావాలంటే చదువు రాకుండా సరే పోయి పాత బస్సులో 3 నెలలు ఉంటే పర్ఫెక్ట్ వస్తుంది. సో కారణం ఏంటంటే ఎక్స్పోజ్ కావాలి. లాంగ్వేజ్ ఎక్కడ ఎక్స్పోజ్ అయితే అక్కడ బాగుంటుంది వస్తుంది. కోఆపరేట్ చేయండి. మనకు ఒకసారి మీరు లేకపోయినా మీ పిల్లలైనా పక్కలకు చెప్పండి, మన పల్లె పంపించండి చెప్పండి. థ్యాంక్ యూ. మన గవర్నమెంట్ స్కూల్ అందరూ తెలుసు. ఈ మధ్య కాలంలో అందరూ రోజు చూస్తూనే ఉన్నారు ఎంత డెవలప్ అవుతుంది, ఏమేం చేస్తున్నాం అనేది. మన యాన్యువల్ డే కూడా చూసిన 70 సంవత్సరాలు అయింది మన బట్టి. నేను కూడా బహుశా అలా చదువుకుంటూ అంత అనుభవం లేదు. మన తాతలు చదువుకున్న మన పిల్లలు కూడా చదువుకోవాలి. పిల్లలు సంతోషపడే అదే విషయం. మన స్టేజ్ కూడా చెప్పింది అమ్మాయి ఆ తాతలు అట్లా 10 రోజులు ప్రయత్నం చేసి బస్సులలో కూడా రావడానికి పెట్టాం. చాలా ప్రయత్నం చేసి అంతగా ఒక 20 మంది ఏమొచ్చారో మిగతా వాళ్ళు మాతో మీరు వచ్చినా పోయిన మేడ వచ్చి కొద్దిగా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను గ్యారెంటీ చేస్తాను. నా పల్లెకి వచ్చిన వాళ్ళు యాక్టివిటీస్ కూడా బాగా చేపిస్తున్నాము. ఎండాకాలం మొత్తం ఎండాకాలంలో వారం కూడా తిరుగుతాం. నీళ్ళు తిరుగుతాం వారం కూడా మాయపడుతుంది. మాకు చాలా సంతోషం. ఎండాకాలంలో కూడా వారాన్ని కొన్నాడు మేము వస్తాం. మాకేం పని ఉంటుంది ఎండాకాలం వస్తాం తిరుగుతాం. పిల్లలు లేకపోయినా సార్ల వన్ వస్తాం తిరుగుతాం. కోఆపరేట్ చేయండి. కోఆపరేట్ చేస్తే మీరు 100 స్ట్రెంత్ పలక చేత పట్టుకొని పిల్లలందరూ మనబడికి రావాలి చదువు కోసము. పలక చేత పట్టుకొని పిల్లలందరూ మనబడికి రావాలి చదువు కోసము. విజ్ఞానం పెంచేటి క్లాసు రూములో, విజ్ఞానం పెంచేటి క్లాసు రూములో విద్యార్థులు ఎదగాలి గొప్పవారుగా. పాలెరుగు పాఠశాల పిలుస్తున్నది, అక్షరాలు నేర్పి నిన్ను మార్చుతున్నది.